నిజమగానే రాజమౌళి షూటింగ్ స్టార్ట్ చేశారా? ఓజీ ట్రైలర్ కన్ఫర్మా? సరే చూద్దాం పదండి. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా బాహుబలి రికార్డ్ను తిరగరాసింది. బాహుబలి 2 వరల్డ్ వైడ్ గా 1810 కోట్లు కలెక్ట్ చేయగా, పుష్ప 2 ఆ రికార్డ్ను 31 డేస్లో 1830 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే ఈ సంక్రాంతికి 20 నిమిషాల సీన్స్ను అదనంగా యాడ్ చేసింది. ఇంగ ఎంత కలెక్ట్ చేస్తుంది గెస్ చేసి కింద కామెంట్ చేయండి. బయోపిక్ తీయాలనుకుంటే రజనీకాంత్ పైనే, స్టార్ డైరెక్టర్. ఒకవేళ తాను గనుక బయోపిక్ తీస్తే రజనీకాంత్ సారి తెరకెక్కిస్తానని దర్శకుడు శంకర్ చెప్పారు. ఆయనొక గొప్ప వ్యక్తి అని, ఈ విషయానికి ప్రతి ఒక్కరికి తెలుసని చెప్పారు. శంకర్ వ్యాఖ్యలు రజనీ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన శివాజీ, రోబో 2.0 సినీ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టించాయి. ఒకవేళ ఈ బయోపిక్ వస్తే ఇందులో ఎవరు హీరో అయితే బాగుంటుందో కామెంట్ చేయండి. అప్పుడే నా వివాహం, అనన్య పాండే. 5 ఏళ్ల తర్వాతే తాను పెళ్లిపీటలు ఎక్కుతానని హీరోయిన్ అనన్య పాండే స్పష్టం చేశారు. ఫోర్బ్స్ ఇండియా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. అందరిలాగే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. కొత్త ఇల్లు నిర్మించుకోవాలి. ఇంటి నిండా కుక్కలను పెంచుకోవాలి. ఆ తర్వాత వివాహం చేసుకుంటా అని తెలిపారు. కాగా మాజీ మోడల్ వాకర్ బ్లాంకోతో అనన్య డేటింగ్ చేస్తున్నట్లు టాక్. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లికి వీరిద్దరూ కలిసే హాజరయ్యారు. యాడ్ షూట్లో మహేష్ లుక్స్ వైరల్. రాజమౌళి సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు గత కొంతకాలంగా జుట్టు పెంచిన సంగతి తెలిసిందే. ఆ లుక్ చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఆయన ఎక్కువగా టోపీతోనే కనిపిస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్కు స్వీట్ సర్ప్రైజ్ లభించింది. అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్న ఓ యాడ్ షూట్లో పాల్గొన్న సందర్భంగా మహేష్ లాంగ్ హెయిర్ లుక్స్ లీక్ అయ్యాయి. ఆయన తమన్నాతో కలిసి ఈ యాడ్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందరూ రాజమౌళి షూటింగ్ స్టార్ట్ చేశారు అనుకున్నారు కానీ అది యాడ్. పోనీలే మహేష్ బాబు గారిని చూశాం కదా అది చాలు అనుకుంటా ఫ్యాన్స్కు. పవన్ ఓజీ టీజర్ విడుదలకు సిద్ధం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ఓజీ నుంచి టీజర్ వీడియో విడుదలకు సిద్ధమైంది. 99 సెకండ్ల నిడివితో కూడిన టీజర్కు సెన్సార్ పూర్తయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ముంబై బ్యాక్ డ్రాప్లో గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇలాంటి మరిన్ని మూవీస్ అప్డేట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.